తులారాశి వారు ఈరోజు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నూతన రుణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేస్తారు. స్నేహితులతోటి కూడా ఆ కారణంగా విరోధాలు ఏర్పడతాయి. ప్రతిభ ఉన్న తగిన గుర్తింపు రాకపోవడం వల్ల నిరుత్సాహం చెందుతారు. చెవి ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంత ఇబ్బందికరంగా గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వరకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ఆటుపోట్లు ఎదురవుతాయి. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి కూడా ఈరోజు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. సినీ కళాకారులకు ఒడిదుడుకుల మధ్య గడుస్తుంది. విద్యార్థులకు కొన్ని మంచి అవకాశాలు అందినట్లే అంది చేజారుతాయి. మహిళలకు కూడా మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికి అందకపోవడం వల్ల నిరాశ కలుగుతుందని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా హైగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితులు శ్రేయోభిలాషులు వీరికి అంతా కూడా సహకరిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. అనుకున్నది సాధించే వరకు వృశ్చిక రాశి వారు విశ్రమించరు. మనసులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాలతోటి చికాకులు తొలగుతాయి. రాజకీయ వర్గాల వరకు అరుదైన అవకాశాలు కొన్ని లభిస్తాయి. సినీ కళాకారులకు కూడా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతాయి. విద్యార్థుల శ్రమ చక్కగా ఫలిస్తుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో విపరీతమైన ఆదరణ కూడా పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు బాగా ఆందోళన కలిగిస్తాయి. కాంట్రాక్ట్ రంగం వరకు ఈరోజు నిరాశగానే గడుస్తుంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు మాత్రం చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వరకు పని భారం అధికమవుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా మానసిక అశాంతి తప్పకపోవచ్చు. జ్వరము జలుబు వంటి రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఆరోగ్యం కూడా సహకరించదని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. విద్యార్థులు శ్రమానంతరం మాత్రమే ఈరోజు ఫలితాలు దక్కించుకుంటారు. లేకపోతే మాత్రం ఫలితాలు అనుకూలంగా ఉండవని చెప్పవచ్చు. మహిళలకు ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా పార్వతీ అమ్మవారికి ఈరోజు కుంకుమార్చన చేయించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. అనుకోని సంఘటనలు కొన్ని ఈరోజు వీరికి ఎదురవుతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పొందుతారు. అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. నిరుద్యోగులు పట్టుదలతోటి ముందుకు సాగుతారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగ వర్గాల వరకు ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వాణిజ్య వర్గాల వరకు సన్మానాలు సత్కారాలు, సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. పుట్టుమచ్చల శాస్త్రం విశిష్టత గురించి మనం ఈరోజు కార్యక్రమంలో కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రేపటి నుంచి ఈ పుట్టుమచ్చలు ప్రధానంగా స్త్రీలకు శరీరంలో ఏ ఏ అవయవాల మీద ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని ప్రత్యేకంగా మహిళల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గత కొద్ది మాసాల క్రితం మనం శ్రీకరం శుభకరం కార్యక్రమంలో పుట్టుమచ్చల వల్ల కలిగే ఫలితాలు తెలుసుకున్నప్పుడు కూడా మనం అక్కడ ఏం చేసామంటే స్త్రీల గురించి పురుషుల గురించి కలిపి తెలుసుకున్నాం. కానీ రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే ప్రధానంగా మహిళలకు పుట్టుమచ్చలు శరీరంలో ఏ భాగం మీద ఉంటే ఎటువంటి ఫలితాలు ఆ మహిళలు పొందుతారు అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రధానంగా పుట్టుమచ్చల శాస్త్రం గురించి చెప్పాలంటే మనిషి ఒక గుర్తింపు కోసమనే కాకుండా కూడా ప్రధానంగా ఏంటంటే మనకు జ్యోతిష్ శాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రం, వాస్తు శాస్త్రం, శకున శాస్త్రం ఇటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అందులో పుట్టుమచ్చల శాస్త్రం యొక్క విశిష్టత కూడా అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఒక మనిషి యొక్క జీవన గమనం ఏ విధంగా ఉంటుంది, అతని జీవన విధానం కానీ ఆలోచన విధానం కానీ ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు కూడా మనం పుట్టుమచ్చల ద్వారా కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకు కొంతవరకు మాత్రమే తెలుసుకోవచ్చు అన్న అంశాన్ని చెప్తుందంటే ఒక మనిషికి మనం పుట్టుమచ్చలు పరిశీలన చేసినప్పుడు ఉదాహరణకు ఒక 5-6 పుట్టుమచ్చలు కానీ లేదా 10 స్థానాల్లో పుట్టుమచ్చలు ఉన్నాయనుకోండి, దీనివల్ల కూడా ఫలితం మారిపోతుంది. అదేవిధంగా పుట్టుమచ్చలు మనకు ఎటువంటి ఫలితాలు ఇస్తాయంటే ప్రధానంగా పుట్టుమచ్చ యొక్క సైజ్ ఎంత ఉంది అన్న అంశాన్ని, ఏ రంగులో ఉంది, ఏ స్థానం మీద ఉంది, అదేవిధంగా అది ఎటువంటి ఆకారంలో ఉంది అంటే కొంతమందికి గుండ్రంగా ఉంటుంది, కొంతమందికి వంకర టింకరగా ఉంటుంది, కొంతమందికి స్క్వేర్ ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా పుట్టుమచ్చల్లో కూడా రకరకాలుగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి వీటన్నిటినీ అనుసంధానం చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే పుట్టుమచ్చల శాస్త్రం యొక్క ఫలితాలు పూర్తిగా మనకు అర్థమవుతాయని చెప్పవచ్చు. అలా కాకుండా తల మీద పుట్టుమచ్చ ఉందండి మంచిదా చెడుదా అని చెప్పి
చాలామంది అడుగుతుంటారు. లేదా ముక్కు మీద పుట్టుమచ్చ ఉందండి ఎలా ఉందని చెప్పి అంటున్నారు. కేవలం ఒక్క పుట్టుమచ్చను బట్టి మనం పూర్తిగా చెప్పడం కష్టమవుతుంది. ఎందుకంటే ఒకవేళ మనకు ఇందాక చెప్పినట్టు తల మీద ఉన్న పుట్టుమచ్చ మనకు మంచి శుభాలు కలిగించే పుట్టుమచ్చ అనుకుందాం. మరి అతనికి కాళ్ళ మీదో, చేతుల మీదో, హృదయ స్థానం మీదో పుట్టుమచ్చలు ఉన్నప్పుడు అవి ఒకవేళ చెడును కలిగించేవైతే అప్పుడు ఏమవుతుందంటే ఈ మంచి ఎక్కువగా పనిచేయకపోవచ్చు. కాబట్టి మనకు పూర్తిగా ఒక అవగాహన రావాలంటే మొత్తం మీద మన శరీరం మీద పుట్టుమచ్చలు మనకి ఎన్ని ఉన్నాయి, ఏ ఏ స్థానంలో పుట్టుమచ్చలు ఉన్నాయి, ఏ రంగులో ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి అన్నదాన్ని బట్టి ఈ ఫలితాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి మన ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఒక్కొక్క పుట్టుమచ్చ ఒక్కొక్క స్థానం మీద ఉండడం వల్ల మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశం తెలుసుకుందాం. అందులో ప్రధానంగా మనము రేపటి నుంచి మహిళల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రధానంగా స్త్రీలకు పుట్టుమచ్చలు తల దగ్గర నుంచి కూడా కాలి వేళ్ళ దాకా ఎక్కడైతే ఉంటాయో అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అదేవిధంగా ప్రధానంగా ఈ పుట్టుమచ్చల శాస్త్రం విషయానికి వస్తే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే ఈ పుట్టుమచ్చలు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలు ఇస్తాయి, కొన్ని చెడు ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మనకున్నటువంటి పుట్టుమచ్చలు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఏ స్థానం మీద ఉన్నాయి, ఏ రంగులో ఉన్నాయి, ఏ ఆకృతిలో ఉన్నాయి అన్న అంశాన్ని మనం మొట్టమొదటిగా గమనించి గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత చెడు ఫలితాలను కలిగించే పుట్టుమచ్చలు ఎన్ని ఉన్నాయి అంటే సంఖ్య ఏది ఎక్కువగా ఉంది అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఆ తర్వాత కుడివైపు ఉన్నాయా, ఎడం వైపు ఉన్నాయా, ఈ విధంగా ప్రతి అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఒక అవగాహన రావడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఎందుకు చెప్తుందంటే శ్రీకరం శుభకరం కార్యక్రమం కేవలం రేపటి రోజు చూసేవాళ్ళు మన మీద తల భాగం మీద, నుదుటి భాగం మీద స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే ఇలా కలుగుతుందని చెప్పి అనుకున్నాం. వారికి కలగలేదనుకోండి, అదేంటి శాస్త్రం చెప్పినప్పుడు కూడా నాకు ఆ ఫలితం రాలేదని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక స్థానంలో పుట్టుమచ్చ మంచి ఫలితాలు కలిగించేదైనా లేదా చెడు ఫలితాన్ని కలిగించేదైనా ఇంకొన్ని పుట్టుమచ్చలు వేరే స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫలితం తగ్గిపోతుంది లేదా మారిపోతుందని చెప్పవచ్చు. కాబట్టి మన ప్రేక్షకులు ఈ అంశాన్ని ప్రధానంగా గుర్తుంచుకొని అంటే మొట్ట మీద పుట్టుమచ్చలు మన శరీరం మీద ఎన్ని ఉన్నాయి, ఏ ఏ స్థానం మీద ఉన్నాయి, ఏ రంగులో ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి. అంటే చిన్న పుట్టుమచ్చలు అనుకోండి పెద్దగా ఫలితాలు, పెద్ద పుట్టుమచ్చలు అనుకోండి ఫలితం ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా పుట్టుమచ్చల రంగులు కూడా ఉన్నాయి. నలుపు రంగులో ఉందా, లేదంటే ఆకుపచ్చ రంగులో ఉందా, లేకపోతే గోధుమ రంగులో ఉందా అన్న అంశాలు కూడా కొంతవరకు మనం పరిశీలన చేయాలి. అంటే ఇది ఒక చక్కటి కళగా చెప్పవచ్చు. అంటే ఈ కళ మీద ఎవరికైతే చక్కగా ఈ పుట్టుమచ్చల శాస్త్రం గురించి అవగాహన ఉంటుందో వారి ఎదుటి వ్యక్తిని చూడగానే పుట్టుమచ్చలు ఏవైతే కనిపించే స్థానంలో ఉన్నాయో అటువంటివి చూడగానే వారి వ్యక్తి యొక్క గుణగణాలు కూడా అంచనా వేయడానికి చక్కగా కూడా అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి రేపటి కార్యక్రమంలో ప్రధానంగా ఏంటంటే మహిళలకు పుట్టుమచ్చలు శరీరం మీద ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలను వారు అనుభవించాల్సి వస్తుంది అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా కాలసర్ప దోషం అంటే ఏమిటి, కాలసర్ప దోషం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాన్ని ఈరోజు కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే మన జాతక చక్రం ఏదైతే ఉందో అంటే రాశి చక్రం అంట కదా, అందులో మనకు ప్రధానంగా పై భాగంలో రాహువు, కింది భాగంలో కేతువు ఉండి మిగిలినటువంటి 7 గ్రహాలు కూడా వాటి మధ్యలో ఉండాలి. దీన్ని మనం కాలసర్పదోషంగా మనం పిలుస్తుంటామని చెప్పవచ్చు. అదేవిధంగా కేతువు పై భాగంలో ఉండి రాహువు కింది భాగంలో ఉంటే దీన్ని అపసవ్య కాలసర్పదోషము అంటాం. అంటే సవ్య కాలసర్పదోషము మరియు అపసవ్య కాలసర్పదోషంగా మనము ప్రధానంగా చెప్పాలంటే 2 భాగాలుగా వీటిని మనం విడదీయవచ్చు. ఈ కాలసర్పదోషం అంటే ఏ స్థానం మీద ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశం రేపటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ కాలసర్ప దోషం ఏ వ్యక్తికైతే ఉంటుందో అది ఏ స్థానం మీద ఆ కాలసర్ప దోషం ఉంది అంటే జన్మలగ్నం నుంచి 7వ స్థానం మీద ఉందా, లేదా ఆరోగ్య స్థానం మీద ఉందా, ఉద్యోగ స్థానం మీద ఉందా, ధన సంపాదన స్థానం మీద ఉందా, సంతాన స్థానం మీద ఉందా అన్న దాన్ని బట్టి ఏంటంటే ఈ కాలసర్ప దోషం యొక్క ఫలితాలు ఆ వ్యక్తి ఏవైతే అనుభవించాలో అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు, అవి మారిపోతుంటాయని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మీకు కాలసర్ప దోషం ఉందండి అని చెప్తుంటాం. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి కూడా కాలసర్ప దోషం ఉండవచ్చు. ఈ విధంగా ఇద్దరు వ్యక్తులు మనం పరిశీలన చేసినప్పుడు కూడా ఒకరికి ఉదాహరణకు భార్య స్థానం మీద ఉంది, మరొకరికి ఆరోగ్య స్థానం మీద ఈ కాలసర్ప దోష ప్రభావం ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ వివాహ స్థానం మీద కాలసర్ప దోష ప్రభావం అధికంగా ఉన్న వారికి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. మిగతా అంతా కూడా బాగుండొచ్చు. వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా మహిళలకు పుట్టుమచ్చలు నుదుటి భాగాన ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు వారికి కలుగుతాయి అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా అనంత కాలసర్ప యోగం అంటే ఏమిటి, దీనివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు.